గగన్యాన్ తొలి మానవ సహిత భారత అంతరిక్ష యాత్ర. ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే. ఒక్కరు కాదు, ఏకంగా 4 భారతీయులు ఈ ఘనత చాటబోతున్నారు. అందుకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వేదిక కాబోతోంది. గతంలో రాకేష్ శర్మ భారత తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించాడు. అయితే ఆయన రష్యా ప్రయోగశాల నుండి వెళ్లిన నౌకలో వెళ్లాడు. ఇప్పుడు 2025లో భారత నేల నుండి స్వదేశీ వ్యోమ నౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న వ్యోమగాముల పేర్లను ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాంశు శుక్లా ఈ 4 రోదసీలోకి వెళ్లనున్నారు. వీరిని కేరళలోని తిరువనంతపురంలో ప్రధాని పరిచయం చేస్తూ స్టాండింగ్ ఓవేషన్ తో సత్కరించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మాట్లాడుతూ ఇవి 4 పేర్లు కాదు, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. అయితే ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అని ప్రశంసించారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్న తరుణంలో గగన్యాన్ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుంది. ఈ రంగంలో భారత నారీ శక్తి కీలక పాత్ర పోషిస్తోందని, మహిళా శాస్త్రవేత్తలు లేకుండా గగన్యాన్, చంద్రయాన్ వంటి మిషన్లను ఊహించుకోలేమని తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ వ్యోమగాముల బృందం కొద్ది కాలం రష్యాలో శిక్షణ పొందారు. వీరిని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ సుశిక్షితుల్ని చేసింది. ప్రస్తుతం ఇస్రో వారిని తీర్చిదిద్దుతోంది. ఈ మిషన్ ఆసొంతం వ్యోమగాములు ఎలాంటి అస్వస్థతకు గురి కాకుండా ఉండేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు. అలాగే వీరు సాంకేతిక విభాగాల్లోనూ పట్టు సాధించారు. 2025లో జరిగే గగన్యాన్ యాత్ర కోసం మన వ్యోమగాములను రోదసీలోకి పంపి 3 రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలకాంశమని గతంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఈ గగన్యాన్ మిషన్ కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. జై ఇస్రో, జై భారత్.